మిమ్మల్ని ముఖ్యంగా పిలవడానికి కారణం ఇంటర్వ్యూకి ఆ టాపిక్. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఎవరికి తెలియదు, ఇంక్లూడింగ్ మా కెమెరామెన్ కూడా తెలియదు. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక హిందూ వ్యక్తి 13-14 ఇయర్స్ ఏజ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది క్రైమ్. ఇదైతే అందరికి తెలుసు కదా. అదే ఒక ముస్లిం వ్యక్తి 13-14 ఇయర్స్ ఏజ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది క్రైమ్ కాదు. నెక్స్ట్, ఒక హిందూ వ్యక్తి భార్య బ్రతికుండగా ఇంకొక పెళ్లి చేసుకుంటే అది క్రైమ్, బైగామి అంటారు. అదే ఒక ముస్లిం వ్యక్తి భార్య బ్రతికుండగా నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు. సో ఇది పాలిగమి వాళ్ళకుంది. నెక్స్ట్, ఒక హిందూ వ్యక్తి భార్యను కట్నం తీసుకురమ్మని కొట్టిన, భార్య పట్ల డొమెస్టిక్ వైలెన్స్ చేసిన 498 సెక్షన్ కింద డొమెస్టిక్ వైలెన్స్ కేసు రిజిస్టర్ చేయొచ్చు. అదే ఒక ముస్లిం వ్యక్తి తన భార్యను కొట్టినా తిట్టినా వాళ్లకు హరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్ కింద వాళ్ళ మీద కేసు బుక్ చేయడానికి లేదు. సో దేశం ఇట్లా ఉంటే బాగుంటుందా? ఒక హిందూ వ్యక్తి తనకిద్దరు కూతుర్లుంటే ఇద్దరు కూతుర్లని తన ఆస్తికి వారసులుగా ప్రకటించుకోవచ్చు. సో ఆయన హ్యాపీగా వాళ్ళ కూతుర్లకు ఇచ్చేయచ్చు ఆస్తి. అదే ఒక ముస్లిం వ్యక్తి తన కూతుర్లుండి కొడుకులు లేకపోతే తన ఆస్తి తన తమ్ముడికా లేదా తమ్ముడి కొడుకులకు వెళ్తుంది, కానీ తన కూతుర్లకి 1/3 అంతకంటే తక్కువ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అక్కడ అన్యాయం జరుగుతుంది కదా. సో ఇంతసేపు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నిట్లో మీకు కామన్ గా అన్యాయం జరుగుతుంది ఎవరి పట్ల? ముస్లిం మహిళలకి. ఎగ్జాక్ట్లీ. సో ముస్లిం మహిళల మీద ఇలా అట్రాసిటీస్ చేస్తూ వాళ్ళ నుంచి ఎక్కువ మంది పిల్లల్ని కంటూ తద్వారా వాళ్ళ పాపులేషన్ పెంచుకుంటూ పొలిటికల్గా వాళ్ళ స్ట్రెంగ్త్ని చూపించుకుంటూ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి దాని నుంచి దేశాన్ని ఇస్లామైజ్ చేయాలి అనేది ఒక విజన్ వాళ్ళకుంది. ఎలాంటి విజన్ లేకుండా, ఎలాంటి ఇంటెన్షన్స్ లేకుండా కుంభకర్ణుడితో నిద్రలో పోటీ పడుతున్న వాళ్ళు హిందూ సమాజం. సో వాళ్ళకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ కోసం వాళ్ళు నానా విధాలుగా తాపత్రయపడుతున్నారు. అది కేరళ ఫైల్స్ కానీ, కశ్మీర్ ఫైల్స్ కానీ, అజ్మేర్ కానీ, ఏ ఫైల్స్ అన్నా కానీ మీరు కావాలంటే తెలంగాణ ఫైల్స్ కూడా చూడండి. నిజాం కాలంలో తెలంగాణ హిందూ ఆడపడుచులను నగ్నంగా బతుకమ్మ ఆడించడం, హిందూ మగవాళ్ళని నించోబెట్టి కాల్చేయడం, పిల్లల్ని రాళ్ళకేసి బండ మీద మోపి చంపేయడం తల్లుల ముందు. సో ఇలాంటివన్నీ కూడా తెలంగాణ ఫైల్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఫైల్స్ అన్ని ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకు ఒక విజన్ ఉంది, భారత్ని ఇస్లాం కంట్రీ చేయాలి. మరి మనకేదోటి ఉండాలి కదా, మనకు కూడా భారత్ని హిందూ కంట్రీ చేసుకోవాలని ఉండాలి కదా. వాళ్ళకు ఆల్రెడీ ప్రపంచంలో 56 ఇస్లామిక్ దేశాలు ఉన్నాక కూడా వాళ్ళకి ఈ దేశాన్ని ఇస్లామైజ్ చేయాలి అని ఉంది అంటే మనకు ఒక్కటి కూడా లేదు. అవి ఉన్న ఈ ఒక్క దానిలో మనం మెజారిటీ ఉన్నాం. దీన్నన్నా కాపాడుకోకపోతే మనం మూర్ఖులం అవుతామా, లేకపోతే తెలివి లేని దద్దమలం అవుతామా, ఏమవుతాం మనం? సో మరి మనం ఏం చేస్తున్నాం? సరే, మన లాంటి ఎలైట్ పీపుల్ కంటే తెలియట్లేదు అనుకోండి, మనం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని ఎడ్యుకేట్ చేయాలి కదా ఈ విషయంగా. సో నేను అందుకే దానికి ఎకో సిస్టమ్ మనకు లేకపోవడమే మన దగ్గర ఉన్న పెద్ద ప్రాబ్లం. సో ఎండోమెంట్ గవర్నమెంట్ నుంచి కంట్రోల్ తప్పిస్తే మోస్ట్ ఆఫ్ ద హిందూస్ అందరు యునైట్ అయిపోతారు. ఇది నాకు తెలిసిన సొల్యూషన్. ఐ మే బి రాంగ్ ఆర్ అంతకంటే బెటర్ సొల్యూషన్ కూడా తెలిసి ఉంటుంది పెద్దవాళ్ళకు, బట్ నాకు తెలిసిన సొల్యూషన్ అది.